वेलकम स्टूडेंट्स। 10वीं कक्षा का दूसरा पार्ट में है हम ईदगाह। इस पार्ट में हमने अमीना और उस పోతే ఒక నాయనమ్మ మనవడి యొక్క ప్రేమ గురించి మనం ఆ లెసన్ లో చెప్పుకోవడం జరిగింది। उस पोते ने दादी के लिए क्या लाया है उसके बारे में कहा था मैंने। उस पाठ होने के बाद वहां उस पाठ के अंतर्गत कुछ व्याकरण कार्य है। वहां माने अर्धग्राह्यता, प्रतिक्रिया, अभिव्यक्ति, सृजनात्मकता और भाषा की बात। इस भाषा की बात अंतर्गत वहां एक यहां देखिए उपसर्ग क्या है और प्रत्यय क्या है और भाववाचक संज्ञा क्या है, इसके बारे में हम सुन लेंगे। इस व्याकरण कार्य में अब इस कक्षा में पहले मैं उपसर्ग के बारे में कहती हूं। वहां हमारे पुस्तक में दिया गया है उपसर्ग क्या है, समझ, समझ और सद्भाव, निडर, ऐसे शब्द दिया गया है। वहां समझ, सद्भाव, निडर ऐसे शब्द दिया गया है। बेसमझ, सद्भाव, निडर इस शब्द का उपसर्ग पहचान कर वाक्य प्रयोग कीजिए, ऐसे हमारी पुस्तक में पूछा गया था। మన పుస్తకంలో ఏమని అడగబడింది, అక్కడ బేసమజ్ అనేటువంటి పదానికి గాని, సద్భావ్ అన్న పదానికి గాని, నిడర్ అన్న పదానికి ఉపసర్గని రాసి దానికి వాక్య ప్రయోగం చేయండి అని చెప్పి ఇచ్చారు వర్డ్స్ మనకి। మరి అసలు ఉపసర్గ అంటే ఏంటి? మనం అంతకు ముందు క్లాసుల్లో మనం నేర్చుకున్నాం, 8th క్లాస్లో 9th క్లాస్లో మనం నేర్చుకున్నాం ఉపసర్గ అంటే ఏంటి। జస్ట్ చిన్న క్లారిఫికేషన్ ద్వారా మళ్ళీ మనం తెలుసుకుందాం। శబ్ద నేను చాలా సార్లు చెప్పాను, कई बार कहा था हमारे कक्षा में शब्द कैसे बनते हैं, इस अक्षरों का मूल क्या है, हम जो भाषा बोल रहे हैं उस भाषाओं की मातृभाषा क्या है। मातृभाषा, మాతృభాష తల్లి భాష, భాషలన్నింటికి మూలం ఏదని మనం చెప్పుకున్నామో ఎప్పుడు కూడా సంస్కృత్ అని ఎప్పుడు అదే పదాన్ని మనం చెప్పుకోవడం జరుగుతుంది। మరి అలాంటి సంస్కృతం నుంచే వచ్చింది కాబట్టి మన హిందీ కూడా ఇంచుమించు దానికి దగ్గరగా ఉంటుంది కాబట్టి, దేవనాగరి లిపి కాబట్టి హిందీ భాషలో కూడా దగ్గరగా మనకి సంస్కృత పదాలే రావటం జరుగుతుంది అనమాట। ఇలా శబ్దము అనేది దేని నుంచి ఏర్పడుతుందని మనం చెప్పుకున్నాం, वर्णों का समूह को शब्द कहते हैं। वर्णों का समूह, वर्ण माने वर्णमाला में जो अक्षर हम लिखते हैं, आ स्वर व्यंजन हम पहचान लेते हैं ना, जब छोटे होते हैं तब से हम ये जान चुके हैं, చిన్నప్పటి నుంచి మనం అందరం కూడా నేర్చుకొని ఉంటాము। हम सीख रहे हैं, अभी हम सीख रहे हैं। उस वर्णों की माला, जब वह वर्ण 2 या 3 वर्ण मिलकर एक शब्द बन जाती है। 3 या 4 कितने भी हो सकते हैं, एक शब्द बनने के लिए 2 3 नहीं तो किसी अधिक ऐसे अक्षर जोड़ने से वर्ण बन जाते हैं। उस वर्णों के समूह को शब्द कहते हैं और शब्दों के समूह को वाक्य कहते हैं। उस वाक्यों के सहारे हम हमारी मनोभाषा दूसरों तक पहुंच जाते हैं। ఇలాగా ప్రతి భాషకి సంస్కృత భాష అని మూలం అని చెప్పుకున్నప్పుడు మరి ఇక్కడ ఈ ఉపసర్గ మనం ఏమేమి నేర్చుకోవాలి, గ్రామర్ పాయింట్స్ మనం ఏం నేర్చుకోవాలి, వ్యాకరణానికి సంబంధించినవి సంజ్ఞ, सर्वनाम, क्रिया विशेषण, क्रिया विशेषण, कारक, उपसर्ग, प्रत्यय, पर्याय शब्द, ये सब हम पहचानना चाहिए। ये सब पहचानने से ही हमको हिंदी भाषा मालूम पड़ती है। जिस शब्द क्या है, ఏ శబ్దాన్ని దేనికి ఉపయోగిస్తున్నాం, ఏ వాక్యాన్ని దేనికి ఉపయోగిస్తున్నాం, लिंग क्या है, वचन क्या है, इन सब के बारे में हम जान लेना चाहिए। इसी भाषा के अंतर्गत इति भाषा की बात, ఈ భాషా की बात లో దీనిలో భాగంగానే ఇప్పుడు ఉపసర్గ అంటే ఏంటి అనేది మనం నేర్చుకుందాం। అసలు ఉపసర్గ, ఉప అంటే ఏమిటి, ఉప్ అనేది కూడా సంస్కృత పదమే। ఉప్ అనేది నికట్ అనే పదం నుంచి వచ్చింది। ఉప్ అంటే ఉప, మన దగ్గరగా ఉండేది అని అర్థం అనమాట। ఇక్కడ బోర్డు మీద రాసాను చూడండి, ఉప సమీప, సమీప అన్న నికట్ అన్న ఒకటే, దగ్గరగా ఉండేది సమీప। మరి దేనికి, సర్గ, సృష్టికరణ, ఒక శబ్దాన్ని సృష్టించడము, ఒక శబ్దాన్ని సృష్టిస్తుంది అంటే ఆల్రెడీ ఉన్నటువంటి ఒక పదానికి ముందు వచ్చి ఏదైనా ఒక అక్షరం కానీ 2 అక్షరాలు కానీ కలవటం మూలంగా
దాంట్లో ఉన్నటువంటి పదానికి కొత్త అర్థాన్ని అక్కడ తీసుకురావటం జరుగుతుందన్నమాట. ఆ ఒక్క అక్షరం దగ్గరకు వచ్చి కలవటం మూలంగా దాంట్లో ఏదో ఒక కొత్త అర్థం అనేది వస్తుంది. అలాంటి పదాలని ఉపసర్గలు అని అనటం జరుగుతుందన్నమాట. మరి ఇక్కడ ఉపసర్గ అంటే ఏంటి? ఇక్కడ నేను రాశాను కదా చూడండి, ఉప మానే సమీప, సర్గ మానే సృష్టికరణ, సృష్టించేది, కొత్త అర్థాన్ని సృష్టించేది. మరి ఇక్కడ చూడండి, దీనికి డెఫినేషన్ రాశాను చూడండి, वे शब्दांश जो किसी शब्द के आरंभ में जुड़कर उसके अर्थ में नवीनता, परिवर्तन तथा विशेषता ला देते हैं, उपसर्ग कहते हैं। फिर से देखिए, वे शब्दांश जो किसी शब्द के आरंभ में जुड़कर उसके अर्थ में नवीनता, परिवर्तन तथा विशेषता ला देते हैं, ఉపసర్గ कहते हैं। ఉపసర్గ అంటే ఏంటి? వే శబ్దాంశ జో, ఏదైనా ఒక శబ్దాంశం, అది ఎటువంటిది? జో ఎటువంటి శబ్దం? కిసి శబ్దకే ఆరంభమే, ఏదైనా శబ్దం యొక్క ఆరంభంలో, మొదట్లో, జుడ్కర్, జుడ్కర్ అంటే కలిసి, ఉస్కే అర్థమే దాని యొక్క అర్థంలో, మీనింగ్లో, దాని యొక్క మీనింగ్లో, ఆ శబ్దం యొక్క అర్థంలో నవీనత ఒక కొత్తదనాన్ని తీసుకువస్తుంది, పరివర్తన్, పరివర్తన్ అనే మార్పు, చేంజ్ అన్నమాట, ఒక రకమైనటువంటి చేంజ్ని తీసుకువస్తుంది, తథా అలాగే విశేషత, ఏదైనా ఒక గొప్ప విశేషత్వాన్ని తీసుకువస్తూ ఉంటుందన్నమాట. లా దేతే హై, ఉపసర్గ कहते हैं, ऐसे शब्दों को उपसर्ग कहते हैं। ఏదైనా ఒక శబ్దం ముందు, ఆల్రెడీ మీనింగ్ ఇచ్చేటువంటి ఒక పదం ముందు ఏదైనా ఒక అక్షరం కానీ, రెండు అక్షరాలు కానీ వచ్చి కలవటం మూలంగా శబ్దంలో వచ్చేటువంటి మార్పు, కొత్తదనం, దాని మీనింగ్లో మార్పు ఏదైతే ఉంటుందో దాన్ని ఉపసర్గ అని అంటారు. ఈ ఉపసర్గ అనేటువంటి పదాలు ఎక్కువగా కూడా సంస్కృతం నుంచి పుట్టడం జరిగింది. సత్, ఉప్, అప్, ఈ పదాలన్నీ సంస్కృత పదాలు. ఈ సంస్కృత పదాల నుంచి పుట్టినవే ఉపసర్గలు అన్నమాట. ఆ ఉపసర్గలు ఇక్కడ చూడండి, కొన్ని ఉదాహరణగా కొన్ని పదాలు రాయటం జరిగింది. చూడండి, అభావ్, ఇక్కడ చూడండి మనం సంధి విచ్ఛేద్ చేసాం చూడండి, ఆ ప్లస్ భావ్. భావ్ మానే క్యా హై? మీనింగ్, ఏదైనా ఒక మీనింగ్ వచ్చేది, ఏదైనా ఒక అర్థాన్ని ఇచ్చేటువంటిది భావము అని అర్థం. దీనికి ఇక్కడ ఉన్న ఈ పదానికి ఆ అని ఒక్క అక్షరం కలవటం మూలంగా దీనిలో మార్పు అనేది వచ్చేసింది. అభావ్, భావం లేనిది, మార్పు అనేది లేనిది, దానికి ఏమి ఎటువంటి అర్థం లేదు. భావ్, భావం ఉన్నది. అభావ్ ఒక్క అక్షరమే కలిసింది, కానీ దాని మీనింగ్ లో పరివర్తన్, ఇక్కడ మనం చెప్పుకున్నాం చూడండి, నవీనత, పరివర్తన్ లాదేతే హే, కొత్తదనాన్ని తీసుకువస్తుంది, చేంజ్ అనేది తీసుకువస్తుంది అని మనం చెప్పుకున్నాం కదా, అదనమాట. సెకండ్ పదంలో చూడండి, అపమాన్, మాన్, మాన్ మానే గౌరవ్, దీనికి అప్ అనే పదాన్ని తగిలించడం జరిగింది. మాన్ అంటే ఏమిటి? జిస్కో మాన్ నెహీ హై, ఎవరికైతే గౌరవం లేదో అని అంటారు. మాన్ అంటే ఏమిటి? గౌరవము అని అర్థం. అపమాన్, అపమానము అంటే అగౌరవము అని అర్థం అనమాట. గౌరవము అన్న పదానికి ఆ అనేది వచ్చి కలిసింది. ఈ అప్ అనే వర్డ్ వచ్చి కలిసేసరికి అక్కడ దాని మీనింగ్ లో నవీనత, పరివర్తన్ తదా విశేషత लाई हुई है, ऐसे शब्दों को उपसर्ग कहते हैं। ఈ ఆల్రెడీ మీనింగ్ ఇచ్చే పదానికి, మాన్ అనే పదానికి అప్ అనే పదాన్ని మనం కలపడం జరిగింది. అలాగే థర్డ్ వర్డ్ లో చూడండి, బేహోష్, బేహోష్ అన్న పదంలో చూడండి, హోష్, హోష్ అంటే ఏమిటి? స్పృహ అని అర్థం అనమాట, స్పృహ అనమాట. బేహోష్ హో గయా, బేహోష్ హో జానా అంటే ఏంటి? స్పృహ తప్పి పడిపోవటం అనమాట. ఈ బేహోష్ అన్న పదం కూడా చూడండి, హోష్ అంటే స్పృహ, స్పృహ ఉండటం. హోష్ మే ఆవో, తుమ్ హోష్ మే ఆకర్ బోలో అంటారు. నువ్వు స్పృహలో ఉండి మాట్లాడుతున్నావా? క్యా తుమ్ హోష్ మే ఆకర్ బోల్ రహే హో అని అంటారు. నువ్వు స్పృహలో ఉండి మాట్లాడుతున్నావా అని అంటారు. హోష్ అంటే స్పృహ. బేహోష్ హో గయా హై, వహ్ గిర్ గయా హై, వహా దేఖో బేహోష్ హో గయా హై, అతను స్పృహ తప్పి పడిపోయాడు చూడండి అని అంటారు. హోష్ అనే పదానికి బే అనేటువంటి ఒక్క అక్షరం కలపటం మూలంగా దాని యొక్క మీనింగ్ లో మార్పు అనేది వచ్చేసింది. చూసారా, అలాగా ఒక ఆల్రెడీ మీనింగ్ ఇచ్చే పదానికి ముందు వచ్చి ఏదైనా ఒక్క అక్షరం కలవంగానే దాని మీనింగ్ లో మార్పు వచ్చేవి ఏమైతే ఉంటాయో వాటిని ఉపసర్గలు అని అంటారు. అలాగే లాస్ట్ పదం చూడండి, ఇక్కడ బే అనేది కలిపామని చెప్పాను కదా, అలాగే లాస్ట్ లో చూడండి, సంగం. గమ్ అంటే ఏమిటి? ఆజానా, జగ ఆజానా.
సమ్ గమ్ అన్ని కలిపి సమాగమము. సమ్ అంటే సమానంగా అన్ని వచ్చి ఆగమనము. ఆగమనం అంటే కలయిక అని అర్థం అనమాట. ఈ గమ్ అనే పదానికి సమ్ అనేది వచ్చి కలిసిందనమాట. ఈ పదం వచ్చి కలిసింది కాబట్టి ఇక్కడ ఉపసర్గ అని చెప్పి మనము చెప్పుకుంటాం అనమాట. మరి మన బుక్ లో ఉన్న వర్డ్స్ ఏంటి? ఇందాక నేను చెప్పాను కదా, సెకండ్ లెసన్ లో మనకి ఏ వర్డ్స్ రావడం జరిగింది? బే సమజ్, ఇదే కదా వచ్చింది. సమజ్ అనే పదానికి బే అనేది వచ్చి కలిసింది. బే సమజ్ అనేటి వర్డ్ అంటే బే సమజ్ అనే పదంలో ఉపసర్గ ఏది అంటే ఏం చెప్పాలి? బే అని చెప్పాలన్నమాట. నెక్స్ట్ పదంలో సద్భావ్ అన్న పదం ఉంది. మరి దీంట్లో ఉపసర్గ ఏంటి అని అడిగితే సత్. భావ్ అనే పదానికి సత్ అనేది వచ్చి కలిసింది అనమాట. మంచి భావము. భావం అంటే మీనింగ్ అని అర్థం కదా, సత్ అంటే మంచి అని అర్థం అనమాట. సత్ అనే వచ్చి కలిసింది. ఇక్కడ చూడండి, నిడర్. నిడర్ అనే పదంలో నీ అనే అక్షరం వచ్చి కలిసింది అనమాట. డర్. డర్ అనే పదానికి నీ అనేది వచ్చి కలిసింది. ఇవి మన టెక్స్ట్ బుక్ లో ఉన్నటువంటి ఉపసర్గలు. ఇప్పుడు చూడండి, నెక్స్ట్ ప్రత్యయ చెప్తాను దీనికి. अब मैंने उपसर्ग के बारे में कहा था. उपसर्ग माने क्या कहा था मैंने? जब कोई शब्द हम देख लेते हैं, उस शब्द के आगे दो या दो से अधिक अक्षर मिलने से जिस शब्द में परिवर्तन आ जाता है, ऐसे शब्दों को उपसर्ग कहते हैं. अब इसके उल्टे होता है प्रत्यय माने. यहाँ प्रत्यय माने क्या है? जहाँ एक शब्द होता है, उस शब्द के अंत में कोई एक शब्द आकर, कोई एक अक्षर आकर उसकी अर्थ में परिवर्तन ला देता है, ऐसे शब्दों को प्रत्यय कहते हैं. ఇందాక మనం ఏం చెప్పుకున్నాం? ఉపసర్గ అంటే ఏం చెప్పాను? ఏదైనా ఒక మీనింగ్ ఇచ్చేటువంటి ఒక పదానికి ముందు వచ్చి ఏదైనా ఒక అక్షరం కానీ రెండు అక్షరాలు కానీ కలిసి ఆ శబ్దంలో వచ్చేటువంటి మార్పు ఏదైతే ఉంటుందో, పరివర్తన్ అని చెప్పాం కదా, ఆ కొత్తదనం ఏదైతే ఉంటుందో దాన్ని ఉపసర్గ అని చెప్పుకున్నాం. దానికి రివర్స్ లో ఉంటుందన్నమాట. ఏదైనా మీనింగ్ ఇచ్చే పదానికి ఆఖరణ వచ్చి ఏదైనా ఒక అక్షరం కానీ రెండు అక్షరాలు కానీ కలిస్తే అలాంటి శబ్దాలని ప్రత్యయాలు అని అంటారు. ముందు వచ్చి కలిస్తే ఉపసర్గ అని చెప్పుకోవాలి, లాస్ట్ వచ్చి కలిస్తే ప్రత్యయాలు అని చెప్పుకోవాలి. ఇదేం లేదు, జస్ట్ లైక్ మీ ఇంగ్లీష్ లో ఉంటాయి కదా, ప్రిఫిక్స్ సఫిక్స్ అని అంటారు కదా. ప్రీ అంటే ముందు వచ్చి తగిలించుకునేవన్నమాట. సఫిక్స్ అంటే ఏంటి? లాస్ట్కి వచ్చేది, అంతే కదా. ఇప్పుడు అపియర్ అనే వర్డ్ ఉందనుకోండి, ఏపీపీఆర్ అపియర్ అని చెప్పండి. డిసపియర్, డిఐఎస్ అని కలపంగానే ముందుకు వచ్చి కలిసింది అంటే ఏంటి? ప్రిఫిక్స్. అదే ఉపసర్గ అనమాట మనకి. ఇప్పుడు ఇక్కడ ఏమైంది? కంఫర్ట్ అనే పదం ఉందనుకోండి, ఏబిఎల్ఏ అని లాస్ట్కి తీసుకొచ్చి నేను కలిపాను అనుకోండి, కంఫర్టబుల్ అయింది. అది సఫిక్స్, అదే ప్రత్యయం అనమాట మనకి. ముందు వచ్చి కలిస్తే ప్రత్యయము, ముందు వచ్చి కలిస్తే ఉపసర్గ, వెనక వచ్చి కలిస్తే ప్రత్యయం అన్నమాట. ఇప్పుడు ప్రత్యయానికి డెఫినేషన్ రాసాను చూడండి ఇక్కడ బోర్డు మీద. प्रत्यय అంటే ఏంటి? वे शब्दांश जो किसी शब्द के अंत में जुड़कर उसके अर्थ में नवीनता, परिवर्तन अथवा विशेषता ला देते हैं, प्रत्यय कहते हैं. वे शब्दांश, అటువంటి శబ్దాంశం. ఎటువంటి శబ్దాంశం అంటే అది కిసి శబ్దకే అంతమే, ఏదైనా శబ్దం యొక్క చివరిలో జుడ్కర్ కలిసి, ఉస్కే అర్థమే దాని యొక్క మీనింగ్ లో నవీనత కొత్తదనాన్ని గాని, పరివర్తన్ ఒక మార్పుని గాని, అథవా విశేషత ఏదైనా కొత్తదనాన్ని గాని, లా దేతే హై తీసుకువస్తూ ఉంటాయో ప్రత్యయ कहते हैं, అటువంటి శబ్దాలని ప్రత్యయాలు అని అంటాము అని చెప్పి చెప్పుకుంటున్నాం అనమాట. దీనికి ఉదాహరణ ఏంటిది? घबराहट. घबराहट, घबराना. घबराना माने क्या है? భయపడటం, ఫియర్ అన్నమాట. घबराना. దానికి आहट అనే పదాన్ని తీసుకొచ్చి కలిపాను. అంటే లాస్ట్కి వచ్చి తీసుకొచ్చి కలిపామన్నమాట. घबराना ప్లస్ आहट, घबराहट అయిపోయింది అక్కడ. నెక్స్ట్ లుటేరా. లుటేరా అనే దానికి ఏంటిది? లూట్ అంటే ఏమిటి? దొంగిలించటం అని అర్థం. ఏరా అన్న పదం వచ్చి కలిసింది అనమాట అక్కడ. అదేమైంది? లుటేరా అని అయిపోయింది. నెక్స్ట్ చూడండి, జనత అన్న పదం ఉంది. జన్ అంటే ఏమిటి? ప్రజలు. ఈ ప్రజలు అన్నదానికి తా అనే అక్షరాన్ని తీసుకొచ్చి కలిపా, ఏమైంది? జనత అయిపోయింది అనమాట. ఇలా ఏదైనా మీనింగ్ ఇచ్చే పదానికి లాస్ట్ వచ్చి ఏదైనా కలిస్తే వెనకన వచ్చి కలిసించండి. ఇక్కడ ప్రతి దాంట్లో గబరా, హట్, లుటేరా, ఏరా, జనత ఇలా అనమాట. వెనక వచ్చి కలుస్తాయి అనమాట. ఇలా వెనక వచ్చి కలిసే వాటన్నింటినీ ప్రత్యయాలు అని అంటారు. మరి మన టెక్స్ట్ బుక్ లో ఇచ్చినటువంటి పదాలు ఏంటి? దుకాందార్, భడ్కీలా, గరీబీ, ఈ వర్డ్స్ ఇవ్వడం జరిగింది మన టెక్స్ట్ బుక్ లో.
దుకాందార్, దార్ అనేది తీసుకొచ్చి కలిపాం ఇక్కడ. దుకాన్, దుకాన్ అంటే ఏమిటి? షాప్ అని అర్థం. దార్ అంటే కీపర్, షాప్ కీపర్ అనమాట. ఆ షాపు అక్కడ ఉండేటువంటి వారు, షాప్ యజమాని అని అర్థం. భడ్కీలా, భడక్ ఈలా, భడక్ అంటే ఏమిటి? ఎక్కువ సౌందర్యంగా కనబడు. ఈలా ఒకళ్ళ మించి ఒకళ్ళు, ఈలా అని భడికీలే వస్త్రపైన ఏతే అని చెప్పి వచ్చింది చూడండి. నమాజ్ అక్కడ వాళ్ళు ఈద్గా వెళ్ళినప్పుడు ఒకరిని మించి ఒకరు గొప్ప గొప్ప దుస్తులు వేసుకున్నారని వర్డ్ వచ్చింది కదా, ఆ వర్డ్ అనమాట. భడక్, భడ్కీలా అని వస్తుంది. నెక్స్ట్ చూడండి గరీబీ, గరీబ్, గరీబ్ అంటే పేదవాడు. దానికి ఈ అనేటువంటి ఒక ప్రత్యయం వచ్చి కలిసింది అనమాట. ఒక అక్షరం కానీ ఒక స్వరం కానీ రెండు అక్షరాలు కానీ ఏదైనా వచ్చి కలవచ్చు. ఇలా వచ్చే వాటిని ప్రత్యయాలు అని అంటారనమాట. ఇప్పుడు మనం ఏం చెప్పుకున్నామమ్మా ఇవాళ మన క్లాస్లో? ఉపసర్గ, ప్రత్యయము, 2 టాపిక్స్ చెప్పుకోవడం జరిగింది. ఉపసర్గ అంటే ముందు వచ్చేటువంటి వాటిని, ఏదైనా శబ్దానికి ముందు వచ్చి ఏదైనా కలిస్తే వాటిని ఉపసర్గలు అంటారు, వెనక వచ్చి కలిస్తే వాటిని ప్రత్యయాలు అని అంటారు అని చెప్పి మనం చెప్పుకున్నాం అనమాట ఈ క్లాస్లో. సీ యూ దెన్. నెక్స్ట్ క్లాస్లో మనము ఇంకొక గ్రామర్ పాయింట్తో కలుసుకుంటాం. థ్యాంక్ యూ.